మా పెద్దోడు అంటున్నాడు, ఏంటమ్మా ఒక్క చుక్క కూడా వాళ్ళకుండా బాగా చేసుకున్నా అన్నాడు. దిష్టి తగిలేసినట్టుంది. మా పెద్దోడే దిష్టి పెట్టేశారు. నువ్వే పెట్టావు అంతే. కాఫీ పొడి పడిపోయింది. ఇప్పుడు చూసుకున్నాను అనమాట. ఇదేంటి, ఇంకా అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. నేను చూడలేదు అక్కడ, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఉదయం తెల్లవారుజామున నుంచి ఇంకా రెడీ అవుతుందన్నమాట. మా ఇంట్లో హడావిడి మొదలైపోయింది. నేనైతే ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ప్రస్తుతానికైతే ముందుగా అయితే కోడిగుడ్లు ఉడకపెట్టాను, చూపిస్తాను మీకు. అదిగోండి, చూసేయండి. అయిపోయినాయన్నమాట. పిల్లలకి ప్లెయిన్గా గుడ్లు అయితే ఉడకపెట్టాను. పాలు ముందు కాఫీ పడిపోవాలి. ఇంట్లో అందరం లేచిపోయాము, అందరూ ఫ్రెష్ అప్ అయిపోయారు. మా వారు పూజ చేసుకుంటున్నారు, నేనైతే రెడీ అయిపోయాను. మరి వంట చేయాలి కాబట్టి ఉల్లిపాయలు అవి పక్కన పెట్టాను. మా తోటకోళ్ళు అదే వస్తానన్నారు. ఈ లోపలనే నేను వీలైనంత వరకు కొన్ని అయితే కట్ చేసేసుకున్నాను. వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి దేవుడు దండం పెట్టుకుని రావాలి కదా. ఇంకా మా ఇంట్లో అయితే హడావిడి స్టార్ట్ అయింది. ఇలాంటి వీడియోస్, ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలంటే మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. 5,000 మంది అయినా లైక్ చేయాలి మీరు తప్పకుండానే. ఎందుకంటే మనం చేసే మంచి పనికి నా వెనకాల మీరే ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను కాఫీ అయితే రెడీ చేసేస్తున్నాను. కాఫీ అయిపోయిన వెంటనే ఈ లోపల ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. మధ్యలో వచ్చానమాట. వీళ్ళందరూ ఇంకా రెడీ అయిపోయారు కదా, ఒక కాఫీ ఇచ్చేస్తాం అనుకోండి, వాళ్ళ పనులు చేసుకుంటారు. ఇదిగోండి, ఒక పక్కన ఆనియన్స్ కట్ చేస్తున్నాను. నేను ముందు ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నాను. ఈ లోపల వీళ్ళు కాఫీకి రెడీ అయిపోయారన్నమాట. బయటకు వెళ్ళాలి కదా అమ్మ, ముందు కాఫీ ఇచ్చేస్తే మేము బయట పని కూడా చూసుకొని వచ్చేస్తామని కొన్ని ఫ్రూట్స్ అయ్యి ఆర్డర్ చేశాను. అదే కొంచెం తీసుకురావడానికి ముందే చెప్పేసి ఉంచమాట. అయితే తీసుకురావాలి. ఇంకా ఆరిక, నువ్వు ఒలిచేస్తావా గుడ్లు, లేదా ఆంటీని కేకేనా? అయితే గుడ్లు తీసేసుకో. నాకు కుక్కర్ ఖాళీ అయిపోతుంది అక్కడ ప్లేస్లో. మళ్ళీ వేడి నీళ్ళు పెడదాం. ఎందుకంటే అంటే 12 ఫుడ్ అనేది అక్కడికి చేరిపోవాలన్నమాట. ఎందుకంటే టైం టు టైం పెడుతున్నారు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. చిన్నపిల్లలు ఉన్నారండి మా వారు. అదే అంటే చిన్న పిల్లలు ఉన్నారు. కారం అది వేయకు, మసాలా అది తగ్గించండు. మనకే నచ్చినా నచ్చపోయినా మన నోటికి, అంటే మనం కొంచెం కారాలు ఎక్కువ తింటాం కదా, వాళ్ళు శుభ్రంగా తినాలి, పిల్లలు హ్యాపీగా తినాలి, వాళ్ళకి ఏ తేడా రాకుండా. అంటే చాలామంది బిర్యానీలు అవి పెడుతూ ఉంటారంటండి, అదే బయట ప్రొవైడ్ ఉంటారు కదా, కొంచెం వాళ్ళకి మసాలాలు అవి పడక కొంచెం తేడా వస్తుందంట. పాపం మోషన్స్ అని, కడుపు నొప్పి అని ఇవన్నీ ఉంటున్నాయంట. వాళ్ళు పర్టికులర్గా చెప్పారు. గుడ్లు బాగా ఉడికిపోయినట్టున్నాయి కదరా, బాగా వచ్చేస్తున్నాయి తొక్కలు, ఇబ్బంది పెట్టకుండా. స్లోగా ఓలే. నేను ఇక్కడ కాఫీ రెడీ చేస్తున్నాను. మాది బెల్లం కాఫీ. అటు ఇటు 2 సార్లు తిరగబోతే కాఫీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా నేనైతే కాఫీ రెడీ చేసేసానండి. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత మళ్ళీ వంటలోకి వెళ్ళిపోవచ్చు. వంట మొదలెట్టేస్తాను. డే ముందు కాఫీతో స్టార్ట్ అవుతుంది కదా నాకు ఎప్పుడు అంతే. ఇదిగోండి, చికెన్ అయితే తీసుకొచ్చేసాను. ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. కాసేపు అయినా, అంటే పొద్దున్నే వెళ్ళి తీసుకొచ్చేసారు. కడిగేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టించనమాట కాసేపు. అయితే ఇప్పుడు వీటిని మనం కూర వండడానికి కోడిగుడ్లేమో పక్కన ఒలిచేసింది హారిక. రైస్ కూడా పెట్టేసానండి. ఇది ఎక్కువ ఉడుకుతుంది అన్నమాట ఈ రైస్ కుక్కరు. ఇదైతే కట్టేసుకుంటున్నాను. వైట్ అనుకోండి. ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వంట చేస్తాం అన్నది తెలుస్తుంది అన్నమాట ఈ వైట్ మీద. నిజంగానే ఇప్పుడు మనం కుకింగ్ చేసేది పై డబ్బాయే కదా సాయమ్మ? ఓకే, సరే అయితేనే వంటగదిలో లైటింగ్ తక్కువగా ఉంటుందండి. మా సాయిరం సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు నేను ఇది ఎందుకు వాడుతున్నానంటే, మనం ఎప్పుడు కూడా నేను ఫ్రీడమ్ ఆయిల్ మీకు చూపిస్తూనే ఉంటాను కదా, లైట్గా ఉంటుందండి. ఎక్కువ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకోదన్నమాట. ఎక్కువ వంట చేసుకోవచ్చు, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. దీంట్లో మనకి రైస్ బ్రాన్ ఉంది, వేరుశనగ నూనె కూడా ఉంది. వేరుశనగ నూనె పచ్చళ్ళకి వాడతాను, కూరలోకి వాడతాను. ఇది ఇప్పుడు నేను చికెన్ డీప్ ఫ్రై చేయడానికి వాడుతున్నాను. ఇరికైంది మన కిచెన్. కొత్త కిచెన్ కట్టించి ఇవ్వండి మీ అన్నదమ్ములు ఇద్దరు కలిపి. నవ్వుతున్నావే సాయి, నాకు కట్టివ్వండి. మంచిగా నాకు ఓపెన్ కిచెన్ ఉంటే ఎంత ఇష్టమో, కుకింగ్ బెలే చేయాలనిపిస్తుంది. దా పర్వాలేదు రా. ఇదిగోండి, మా మినీ కుకింగ్ చేసి మేడంకి వచ్చేసింది. తను వెజ్ కర్రీ చేస్తుందంట పిల్లలకి అందరికీ. పాపం కాలేజ్ కూడా ఎగ్గొట్టేసింది. ఇంకా ఈ మంచి పనికి ఎగ్గొట్టేసినా పర్వాలేదని ఎగ్గొట్టేసింది. ఎప్పుడు మాందో. రైస్ కూడా కడిగి చాలాసేపు అయింది, ఒక 1/2 గంట అయింది. ఇంకా ఆన్ చేస్తున్నాను.
మనకి రైస్ కూడాని కొంచెం నానిందంటే పొత్తులా వస్తుంది కదా, రైస్ పైన రైస్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా 9:30 అయిపోయింది, ఇంకా నాకు 1:30 ఉంది. ఈ 1:30లో కూడా నేను 2 కర్రీస్ చేయాలి, బిర్యానీ చేయాలి. యా, మరక పడకుండా చేయాలన్నమాట. మరక పడితే సర్ఫెక్స్లో ఉన్నదిలే 200 అని కాదు, కానీ చెయ్యాలి ఏదో ఒకటి మొత్తం మీద. చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చికెన్కి కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, చికెన్ అయితే వేగుతుంది. చికెన్ ఎప్పుడు వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. చూసారా, పోయే దీనికే సరిపోవట్లేదు, హీట్ సరిపోవట్లేదు. ఇది కొంచెం దోరగా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేస్తాను. పెద్ద ఎక్కువ వేపను, లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చాక తీసేస్తాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక పక్కన, ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏమో ఇది, జీడిపప్పు, గసగసాలు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకుని పేస్ట్ చేశాను అనమాట. జీడిపప్పు, గసగసాలు కొంచెం ఎక్కువ వేస్ట్ చేశాను, కమ్మగా ఉండాలి కదా కూర పిల్లలకని. అక్కడేమో పక్కనేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇదేమాట ఇంకా మనకి మొత్తం బిర్యానీలోకి దీంట్లోకి కూడా. ఇదిగోండి, ఒక వాయి అయిపోయింది, చికెన్ వేపేసాను, ఇంకో వాయి అవుతుంది. ఓ పక్కన వేడి నీళ్ళు పెట్టాను, కొంచెం బిర్యానీ త్వరగా అవుతుందని. ఇప్పుడు బిర్యానీకి 1 కేజీన్నర బిర్యానీ ఇందులో వేసేస్తున్నాను. ఇది పట్టేస్తుంది కానీ 2 కేజీలు. ఇదిగోండి, చికెన్ గిన్నె మార్చేసాను. ఎందుకనుకుంటున్నారు, దలసరిగా ఉంది కదా, అసలు మంట అందుకోవట్లేదు. ఎంత టైం పట్టేసిందో నాకు. చిక్కుడుకాయలు తెచ్చారా? వెజ్ కర్రీకి చిక్కుడుకాయ పట్టుకొచ్చారండి. ఆంటీని కేకే అది ఎలా తీసుకురా, బిర్యానీ మసాలా పొడి ఇలా పట్టరా. ఇదిగోండి, ఆనియన్స్ అయితే సగం ఆనియన్స్ వేసాను, ఇంకొక వాయికి ఇంకొన్ని ఉంచుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేస్తాను, కరివేపాకు ఒకటి కడగాలి, ఖాళీ లేదు ఎక్కడని. వేడి నీళ్ళు త్వరగా వేయడం వల్ల బిర్యానీ గమ్మున అయిపోతుంది, అంటే నీళ్ళు త్వరగా ఎసరు మరిగిపోయింది. మరి లేకపోతే ఒక్కదాని వల్ల అవ్వవు కదా. ఎంత చిన్న వంట అవని పెద్ద వంట అవని 4 చేతులు వేయకపోతే పని అవ్వదు. సెక తక్కువ అందుకుంటుంది, బాగా దలసరి మాలని పొయ్యిల మీద, పెద్ద పొయ్యిల మీద పనిచేస్తుంది. కానీ ఇది ఇలా గ్యాస్ పొయ్యి మీద అయితే గ్యాస్ తాగేస్తుంది ఇది. అంతే కదండి, దలసరిగా ఉన్న అడుగంటది, బాగుంటుంది. కూరకి అది వెడల్పుగా, చేపల కూరలు అది బాగుంటుంది. మసాలా పొడి అది తీస్తున్నాను. ఫ్రూట్స్ వచ్చేసినాయా? ఇదిగోండి, బిర్యానీ అవుతుంది, సిమ్లో పెట్టాను. ఇదిగోండి, పక్కన చికెన్ కూరలోకి జీడిపప్పు కూడా వేస్తున్నాను. జీడిపప్పు పేస్ట్ ఎలాగో నూరి వేసాను, కొంచెం జీడిపప్పు కూడా వేసేసి ఇంకా కూర వండేసి చూపిస్తాను. ఒక వాయి బిర్యానీ అయిపోయిందండి. ప్రస్తుతానికి అయితే ఏ మార్క పడకుండా చేస్తున్నాను. సామాన్లు కూడా తోమడం మొదలెట్టాను. ఇదిగోండి, బిర్యానీ అయితే చాలా పొత్తిలా బాగా వచ్చింది. ఇంకొక వాయి వేసేసి కింద రైసు, ఆ రైస్ కూడా వేసేయాలి, అక్కడ కూడా ఉంది. 2 కుక్కర్లోనే పెట్టేసాను, బాగా పనిచేసింది, ఈజీ అయింది. ఇంకా చికెన్కాయ కూర అవుతుంది, ఓ పక్కనేమో చికెన్ కర్రీ అవుతుంది. ఫస్ట్ వాయి అయిపోయింది, ఇంకొక సెకండ్ వాయి బిర్యానీ మళ్ళీ వేస్తున్నాను. అంటే మా పొయ్యి సెక సరిపోదని, సతిలు పడిపోయినట్టు ఉంటుందని ఒకసారి వేయకుండా 2 సార్లు వేసుకుంటున్నాను. ఇంకా దీన్ని మళ్ళీ నేను ఒక చిన్న జార్లోకి తీసుకోవాలన్నమాట ఆయిల్ అయితే. నిమ్మకాయలు కోసుకుని పట్టుకెళ్ళిపోదామా? అయితే అవి కోస్తావా హారిక నువ్వు? టమాటాలు కూడా కడిగేసి కొయ్యి, టమాటాలు నిమ్మకాయలు కూడా. 4 ముక్కలు అంటుంది హారిక. వంటలు అయితే ఓ పక్క వస్తున్నాయి. మా తోటకోలు చేస్తుంది అక్కడ పాపం చిక్కుడుకాయ కూర. తను చూపించేద్దన్నదని మా తోటకోలను చూపించట్లేదు. ఇందాక చూసారు కదా, మా ఆడపడి చది చిక్కుడుకాయలు బాగా చేశారు. ఇదిగోండి, ఇలా ఫంక్షన్లో వచ్చినప్పుడు ఆడవాడు వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది అన్నమాట. ఇంకా మా తోటకోలు చూసుకుంటున్నారు కాబట్టి నేను ఇక్కడ పళ్ళు పట్టుకొచ్చారు కదా అని, ఏం పళ్ళు తీసుకొచ్చారో చెప్పడం అయితే చెప్పారు. అయ్యో లేకపోతే మారినాయో మరి నాకు తెలియదు. అయితే ముందు బత్తాకాయలు అన్నమాట, పిల్లలకి ఇంకా స్వీట్ వద్దన్నారు కాబట్టి, లేకపోతే ఇంట్లో ఏదో ఒకటి చేద్దాను, లేదా బయట ఆర్డర్ కూడా చేద్దాం అనుకున్నాను. 2 రకాలు చేసి పట్టుకెళ్దాం అనుకున్నాను. ఇంకొద్దన్నారని స్వీట్ పెట్టట్లేదటండి. బత్తాకాయలు అయితే వేస్తున్నాను. బాక్స్లో పట్టుకెళ్ళిపోవచ్చు, కానీ మళ్ళీ చెత్త అంతా ఎందుకు. ఫ్రూట్స్ రెడీ అయిపోయినాయి, ఉల్లి చట్నీ రెడీ అయిపోయింది, ఎగ్స్ రెడీ అయిపోయినాయి, నిమ్మకాయ ముక్కలు రెడీ అయిపోయినాయి, చికెన్ కర్రీ అయ్యింది, రైస్ అయిపోయింది, బిర్యానీ వాయి అవుతుంది, ఓ పక్కన కూర కూడా అవుతుంది అన్నమాట. అమ్మ ఒకసారి మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వస్తాను. ఒక డ్రాప్ కాఫీ తాగుతాను. టైం ఎంత అయింది?
టైము 11 అయింది కాబట్టి టిఫిన్ కూడా చేయలేదు అన్నమాట. అంటే టైం సరిపోతాయి అయితే ఆ దోశలు వేసుకుందాను, పిండి ఉంది కానీ ఒక కాఫీ తాగితే కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఫినిష్ అయిపోయిందండి. అందరూ అన్ని చేతులు వేసేసారు. ఐటమ్స్ అన్నీ రెడీ చేసాను. ఇంకా ఎగ్స్ అన్నీ పెట్టేసాను అనమాట. ఫ్రూట్స్ కూడా రెడీ చేసాను. ఇదిగోండి వాళ్ళకైతే 45 లీటర్ల ఆయిల్ కూడా ఇస్తున్నాము. ఫ్రీడమ్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఇస్తున్నారన్నమాట. మా తరపు నుంచి నూనె అయితే వెళ్తుందన్నమాట. అయితే ఇంకా ఒక్క మచ్చ కూడా పెట్టుకోలేదు. అంతా అయిపోయాక కొంచెం నీరసం అనిపించి కాఫీ పెట్టుకుందామని కాఫీ పొడి ఒలింపితే లైట్గా కాఫీ పొడి పడింది. మా పెద్దోడు అంటున్నాడు, ఏంటమ్మా ఒక్క చుక్క కూడా వాళ్ళకుండా బాగా చేసుకున్నా అన్నాడు. దిష్టి తగిలేసినట్టుంది. మా పెద్దోడే దిష్టి పెట్టేశారు. నువ్వే పెట్టావు అంతే, కాఫీ పొడి పడిపోయింది. ఇప్పుడు చూసుకున్నాను అనమాట. ఇదండి, ఇంకా అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. నేను చూడలేదు అక్కడ, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఎవరి కానీ గవర్నమెంట్ నుంచి అది ఏ సహాయం అయితే అందదు వీళ్ళకి. మనం ఏదైనా చేయాలి అనుకుంటే ఓన్గా మనం డబ్బులు ఇచ్చినా సరే, బట్టల రూపంలో, ఫుడ్ రూపంలో ఏదైనా వాళ్ళకి సహాయం చేయొచ్చు. వాళ్ళని అప్రోచ్ అవ్వండి, నెంబర్ ఇస్తాను ఒకసారి. మీరు ఎవరు సపోర్ట్ చేయలేదండి, కానీ దేవుడి సంకల్పం బట్టి అలాగే మీ చేతుల మీద ఈ పిల్లల కేర్ మీ చేతి మీద. అబ్బాయి చూడండి, అబ్బాయి తల్లిదండ్రులు కూడా చనిపోయారు. ఇక్కడికే టమాటా కర్రీ, ఇదేమో రైస్ ప్రిపేర్ చేసుకొని ఒక్క నిమిషం ఉండండమ్మా. అన్నదాత సుఖీ భవ. పాప నింపదిగా తిని బాగుందా? బాగుందా? తినాలి. ఇంకా మేము ముగ్గురు కూడా ఇక్కడే తినేస్తున్నాము. అసలు ఇది అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వారు మరి విజయ్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ వారు అయినటువంటి వారు కుటుంబము వచ్చి పిల్లలకి స్వయంగా మరి మేడం గారు తినిపించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ మా ఆశ్రమంలో వచ్చి మాకు ఈ సంతోషకరంగా ఏర్పాటు చేసినందుకు వారికి వారి ఫ్యామిలీకి ఆశ్రమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మా గ్రామము అయినటువంటి మరి యొక్క చంద్రరావు గారు అలాగే మరి మేడం గారు కూడా మా గ్రామమే, మేము చాలా సంతోషిస్తున్నాము. మరి మాకు మరి నా చిన్నప్పుడు కూడా మరి ఎడ్యుకేషన్లో చదివినప్పుడు కూడా మరి చంద్రరావు గారి ఫ్యామిలీ కూడా మాకు సహకరించారు. మా ఇంటి పక్కనే చాలా సహకరించారు వాళ్ళు. మరి వాళ్ళ ఫ్యామిలీకి మాకు ఎప్పుడు కూడా మేము వాళ్ళ ఫ్యామిలీకి రుణపడి ఉన్నాము. మరి అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి అలాగే మా చంద్ర గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. బయట వాళ్ళ పిల్లల్ని వీళ్ళు ఇలా జాతీసి ఇంత బాగా చేస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి మట్టికి మీరు ఫుడ్ ఏమనంటే ఈ లోకల్లో రావులపల్లిని ఎవరైనా కానీ వెదిరేస్తున్న మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది నాకు అప్రోచ్ అయినప్పుడు అన్నారు, మేము పట్టుకెళ్తున్నాం బర్త్డే కదా ఫుడ్ అని. ఫుడ్తో పాటు ఫుడ్ ఎలాగో పెడుతూ ఉంటారు. మీ ఇష్టం, మీ సోమ తగ్గట్టుగా ఏదైనా ఇలా మనకి ఆయిల్ కానీ రైస్ కానీ ఏదైనా కూడా మీరు ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీగా వీళ్ళతో నేను టైం స్పెండ్ చేస్తాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అందరూ బాయ్ చెప్పండి. అందరూ బాయ్ చెప్పేసి